జై శ్రీరామ్ అండి. నేను మీ అక్షరాని. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకొని మనం యాజ్ యూజువల్గా ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నేటి వివాహాలు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. బాగుంది. కానీ ఒక విషయం పెద్దలు మర్చిపోతున్నారు. క్రతువుల్ని శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆచరించకపోవటం. క్రతువులు సరిగ్గా ఆచరించకపోవటం వల్లనే ఈ మధ్య ఎన్నో వివాహాలు పీటల మీదే ఆగిపోతున్నాయి. అలాగే ఎన్నో జంటలు కూడా విడిపోవడం జరుగుతుంది. అందులో ఒక భాగం లక్ష్మీ స్వరూపమైనటువంటి పెళ్లి కూతుర్ని గంపలో తీసుకుని పెళ్లి పీటల మీదకి రావటం. మేనమామలు యాక్చువల్గా తీసుకొని రావాలి, కానీ అలా కాకుండా ఇంకెవరో పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తున్నారు. దీనిని శాస్త్రం అంగీకరించదు. కాబట్టి బ్రాహ్మణులు కూడా ఈ విషయాన్ని అక్కడున్న పెద్దలకి తెలియచేయాలి. వివాహం సక్రమంగా జరిగేటట్టు చూడవలసిన బాధ్యత కూడా బ్రాహ్మణుల మీదే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక్క క్రతువు కాదు, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని వివాహాలని సక్రమంగా సజావుగా జరుపుకుంటే మన కాపురమే కాదు, జీవితం కూడా బాగుంటుంది. ఇక ఈ విషయం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు సాయి వరుణ్. వీళ్ళది బ్రాహ్మణ శాఖలో వైదికి తెలంగాణలో. వీళ్ళది కౌండిన్యాస గోత్రం. వరుణ్ది ఉత్తర ఫాల్గుని నక్షత్రం. హైట్ వచ్చేసి 5 feet 11 inches ఉంటాడు. బీటెక్ చేసి MS చదువుకొని సాఫ్ట్వేర్ గా జర్మనీలో పనిచేస్తున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు వరుణ్ బర్త్ ప్లేస్ వచ్చేసి కాకినాడ. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/3/1997. అబ్బాయి చిన్నవాడే కాబట్టి ఒక మంచి సంబంధం కోసం వరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయ్యారు. ఎవరైనా మంచి అమ్మాయి, సర్దుకుపోయే గుణం ఉన్నటువంటి అమ్మాయి H1B వీసా ఉండి జర్మనీకి రాగలిగితే మంచిగా చూసుకుంటారంటున్నారు వరుణ్. ఇక అమ్మాయికి మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. సో ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లేట్ చేయకుండా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ని అలాగే మీ ఫొటోస్ ని మా వాట్సాప్ నెంబర్ 8860888973కి పంపించేయండి. వరుణ్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. పెళ్లి చేయాలి అనుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే. ఇక బ్రాహ్మణుల కోసం మీరు jyotimatrimony.comలో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం hindumatrimony.netలో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది గమనించండి.